Good evening, sir. Yeah, good evening. Good evening, sir. So, good evening. Screen కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. Yes, sir. Yes, sir. సో ఎస్టర్డే క్లాస్లో మనం సర్వీస్ కంపెనీకి సంబంధించి 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలనేది డౌట్స్ ఉండేటివి అండ్ 2 months నేను చేస్తున్నాను. రిమైనింగ్ మంత్స్ మీకు చేయమని చెప్పాను. ఐ థింక్ ఆల్మోస్ట్ అందరు చేసి ఉంటారు అనుకుంటున్నా. ఓకే, సో టుడే వచ్చేసి మనం ప్రొవిజన్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ లైక్ ఇయర్ అండ్ యాక్టివిటీస్ 31st March 1 Aprilతో స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్, తర్వాత 31st Marchకి ఎండ్ అవుతుంది. సో 31st Marchలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. వాడికి ఇయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ 31st Marchలో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మార్చుకుంటాం. 31st Marchలో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ట్రాన్స్ఫర్ చేయరు. సో వాటిని అసెట్స్ కాను లయబిలిటీస్ కాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. తర్వాత కంపెనీని స్ప్లిట్టింగ్ చేసుకుంటాం. ఓకే, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 31st Marchకి క్లోజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మంత్ 30వ తారీఖున 31వ తారీఖున శాలరీస్ ఇవ్వరు. నెక్స్ట్ మంత్ 1 నుంచి 5వ తేదీ లోపల ఇస్తారు శాలరీస్. సో ఇక్కడ ఏంటంటే రెంట్స్ కానీ శాలరీస్ కానీ ఏవైనా కూడా ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా ఎంటర్ చేసుకుంటాం. వీటిని మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటాం. 31st Marchలో ఇవన్నీ చేస్తాం. ఓకే, వాటిని ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఎంటర్ చేసుకున్న తర్వాత వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లోకి ఎలా కలపాలి, కలిపిన తర్వాత కంపెనీని స్ప్లిట్టింగ్ ఎలా చేయాలనేదే టుడే మన యొక్క కాన్సెప్ట్. ఓకే, సో డన్. ఆల్రెడీ నిన్న మన కంపెనీ ఏదైతే చేసామో అదే కంపెనీ ఎగ్జిస్టింగ్ కంపెనీ నేను ఓపెన్ చేస్తాను. సర్వీస్ కంపెనీ ఎల్ఐటి ఇది ఓపెన్ చేస్తున్నాను. స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. టాలీ కనబడుతుందామా? కన్ఫర్మ్ చేయండి. కనపడుతుంది సార్. యా డన్ గైస్. చూడండి, ఇప్పుడు నేను అన్ని మంత్లు చేయలేదు, మీరు ఆల్మోస్ట్ అన్ని మంత్లు చేసి ఉంటారు. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నాను. ఓచర్స్లోకి వెళ్ళి సో అన్ని F7లో ఎంటర్ చేయాలి. అన్ని F7లో ఎంటర్ చేయాలి. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ లైక్ ప్రొవిజన్స్ అన్న అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ లైక్ ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఏవైనా F7లోనే పోస్ట్ చేసుకుంటాం మనం. F7 31st Marchలో. ఓకే, సో ఇక్కడ డేట్ మార్చండి 31/3, 24 అదే తీసుకుంటుంది. ఆల్రెడీ మీరు రెంట్, శాలరీ, ఆఫీస్ ఎక్స్పెన్స్, టెలిఫోన్ బిల్, కన్వీనియన్స్ ఎక్స్పెన్స్ ఇవన్నీ స్టార్టింగ్ మంత్ నుంచి మీరు చేసుకుంటూ వస్తారు. ఇక్కడ పేయబుల్స్ అనేటివి మనం కొత్తగా క్రియేట్ చేయాలి. ఇక్కడ ఫారూక్ మార్కెటింగ్ వాళ్ళు మా దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు, మనం రైట్ చేసాం, మీరు మా దగ్గర టాలీ నేర్చుకున్నారు, ఇంత డబ్బులు ఇవ్వాలి అనేసి. ఓకే, సో ఫస్ట్ డెబిట్ వచ్చేసి ఫారూక్, ఆల్ట్ సి ఫారూక్ మార్కెటింగ్. డెబ్టర్స్ కంట్రోల్ ఏ సేవ్ 20,000. కన్సల్టింగ్ ఫీజ్ కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ రెంట్, ఆఫీస్ రెంట్ అమౌంట్ వచ్చేసి 2,500. నెక్స్ట్ రెంట్ పేయబుల్, ఆల్ట్ సి. ప్రొవిజన్స్ తీసుకోవాలి. ప్రొవిజన్స్ అన్న కరెంట్ లయబిలిటీస్ అన్న ఒకటే. డెబిట్ రెంట్ పేయబుల్ క్రెడిట్ అవుతుంది. శాలరీ డెబిట్, శాలరీ పేయబుల్ క్రెడిట్. ఆఫీస్ ఎక్స్పెన్స్ డెబిట్, ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్. పేయబుల్స్ అన్ని 31st Marchలో క్రెడిట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ ఏ. నెక్స్ట్ శాలరీస్ 12,000. సి శాలరీ పేయబుల్. ప్రొవిజన్స్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్. సో ఆఫీస్ ఎక్స్పెన్స్ వచ్చేసి 750, ఆల్ట్ సి. ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్. ప్రొవిజన్స్ కంట్రోల్ ఏ.
నెక్స్ట్ టెలిబిల్ 1690 Alt C. టెలిఫోన్ బిల్ payable. Provisions control A. Next conveyance bill 1300. Conveyance bill payable. Provisions control A. Next cab hiring 6600. Raj Travels control A. ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్న ఎక్స్పెన్సెస్ అన్న ఒకటే 870. ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్. కంట్రోల్ ఏ. తర్వాత డిప్రిసియేషన్ Alt C. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనం బిజినెస్ కోసం అసెట్స్ ఏవైతే కొని ఉంటామో స్టార్టింగ్ మంత్లో వాటి మీద ఇయర్ డిప్రిసియేషన్ తీస్తాం. టోటల్ అమౌంట్ ఎంత 14401 అంటారు. నెక్స్ట్ క్రెడిట్ కంప్యూటర్ వచ్చేసి 5610. మళ్ళీ సెల్ ఫోన్ వేరు, సెల్ ఫోన్ బిల్ వేరు, గుర్తుపెట్టుకోండి. అసెట్ ఉంది, ఎక్స్పెన్స్ ఉంది, మీరు రెండింటికి ఒకటే దానికి వేసారంటే ఆన్సర్ రాంగ్ వస్తుంది. 2404. నెక్స్ట్ ఎయిర్ కండిషనర్ 3205. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 1442. నెక్స్ట్ ఆఫీస్ ఎక్విప్మెంట్ 586. డెబిట్ డిప్రిసియేషన్ రిమైనింగ్ అని క్రెడిట్ తీసుకోవాలి, ఎందుకంటే అసెట్స్ మీద మనం డిప్రిసియేషన్ తీస్తాం ఇయర్ అండ్ లో. సేవ్. నెక్స్ట్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్ Alt C. ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ ఎక్స్పెన్స్ అవుతాయి. ప్రీపెయిడ్ మెగాజిన్ ఆల్రెడీ మీరు జూలై మంత్లోనే ఎప్పుడు చేసి ఉంటారు, అది క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో 4000. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మీరు ఆగస్టులో చేసి ఉంటారు, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ క్రెడిట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ Alt C. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1750. Alt C. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ పేయబుల్. ప్రొవిజన్స్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఇక్కడ స్టాక్ ఆఫ్ స్టేషనరీ రివర్స్ ఎంటర్ చేసుకోవాలి. Alt C. ఎందుకని చెప్తాను. స్టాక్ ఆఫ్ స్టేషనరీ కరెంట్ అసెట్స్. సో ఇక్కడ 5000 స్టేషనరీ. నెక్స్ట్ డ్రాయింగ్స్ 74,000. క్యాపిటల్ ఇక్కడ వరకు చేయాలి. ఇక్కడ వరకు చేసిన తర్వాత మీకు మార్చ్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ 280659 వచ్చేస్తుంది. ఆ వచ్చిన అమౌంట్ని క్యాపిటలే కలపాలి. ఇప్పుడు నాకు ఇక్కడ వేరే అమౌంట్ వచ్చింది, మీకు ఇక్కడ 208659 వస్తుంది. ఆ వచ్చిన ప్రాఫిట్ని ఇక్కడ మీరు క్యాపిటలే కలపాలి. ఇక్కడ నాకు 115279 వచ్చింది, అది జీరో అయిపోతుంది. జీరో అయిపోయి క్యాపిటల్లే కలిపేస్తాం. ఆ వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లోకి ఫైనల్గా కలిపేస్తాం. ఓకే, మీకు కూడా 208659 వస్తుంది, ఎందుకంటే మీరు 12 months ట్రాన్సాక్షన్ చేసి ఉంటారు కాబట్టి. నేను అన్నీ చేయలేదు కాబట్టి నాకు ఈ అమౌంట్ వచ్చింది. ఆ వచ్చిన ప్రాఫిట్ని డైరెక్ట్గా క్యాపిటల్లోకి కలిపేయండి.
యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఈ విధంగా మనము ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అనేది 31st మార్చ్లో మనం చేసుకోవాల్సి వస్తుంది. 31st మార్చ్లో మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇది సర్వీస్లో అయినా, ఇన్వెంటరీలో అయినా, మ్యానుఫ్యాక్చరింగ్లో అయినా ఎలా అయినా ఇలాగే తీసుకోవాలి ఫైనల్గా. ఓకే, సో ఇప్పుడు చూడండి కంపెనీని స్ప్లిట్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో తర్వాత పేజ్ నెంబర్ 12కి రండి. పేజ్ నెంబర్ 12 మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఎంట్రీస్ వాటన్నిటికి కూడా నేను మ్యాటర్ ఇచ్చి ఉంటాను సర్వీస్ కంపెనీలో. పేజ్ నెంబర్ 12లో చూడండి 24 ఎంట్రీ. ట్రాన్స్ఫర్ ద స్టేషనరీ అమౌంట్ 5,000 టు ది స్టాక్ ఆఫ్ స్టేషనరీ. Stationery is the expense ledger. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is a general voucher. తర్వాత ఏం చేసాం, ట్రాన్స్ఫర్ ద ప్రాఫిట్ టు ది క్యాపిటల్ అకౌంట్. ఫస్ట్ చెక్ ద నెట్ ప్రాఫిట్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, then go to general voucher because it is transfer entry as a capital has to be increased. సో ప్రాఫిట్ని వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్ కలిపామంటే ప్రాఫిట్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. డెబిట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్రెడిట్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ 26 ఉంది. మార్చ్ మంత్ శాలరీస్ రెంట్ ఎంట్రీస్. జనరలీ ఎక్స్పెన్సెస్ లైక్ శాలరీస్ రెంట్ paid in the next month, but we have to close the accounts in the month of March because the financial year from 1 April 23 to 31st 3/24. So we have to transfer the expense into liabilities. Debit rent expense, credit rent payable, current liabilities. In the next financial year, we have to pass the rent entry like this. Debit rent payable and credit cash or bank account. Like this, we have to pass all the expenses like salaries, electricity bills. ఇప్పుడు చేసిన పని అదే. ఇప్పుడు కంపెనీ స్ప్లిట్ చేసిన తర్వాత రెంట్ పేయబుల్ డెబిట్, క్రెడిట్ ఆర్ క్యాష్ ఆర్ బ్యాంక్ వస్తుంది. అది ఎలా చూద్దాం. ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి. సో మనకి 31st మార్చ్లో ఆల్ డిప్రిషియేషన్స్ కానీ పేయబుల్స్ కానీ అన్నీ చేసేసాం. చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కంపెనీని స్ప్లిట్టింగ్ చేయాలి. స్ప్లిట్టింగ్ చేస్తే ఇది ఒరిజినల్ కంపెనీ ఒకటి డూప్లికేట్ కంపెనీ, ఒకటి నార్మల్ కంపెనీ, టోటల్గా 2 జనరేట్ అవుతాయి. ఇది కాకుండా ఈ ఒరిజినల్ కంపెనీ కాకుండా ఇంకా 2 కంపెనీస్ జనరేట్ అవుతాయి. ఒక కంపెనీ డూప్లికేట్ డిలీట్ చేయాలి, ఇంకా రిమైనింగ్ 2 అలాగే పెట్టుకోవాలి. సో చూడండి ఇక్కడ డేటా స్ప్లిట్ తర్వాత స్ప్లిట్ డేటా సర్వీస్ కంపెనీ. ఇక్కడ స్ప్లిట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉండాలి. ఇక్కడ ఏ డేట్ అంటే ఆ డేట్ పెట్టకూడదు. చూడండి, దిస్ విల్ బి సెట్ యాజ్ ది ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ ఫర్ ది న్యూ కంపెనీ. యూ కెన్ సెలెక్ట్ ఏ డేట్ బిట్వీన్ 2 April and 1 April 24. రికమెండెడ్ డేట్ ఈస్ 1 April 24. ఇక్కడ మనము 2 April అని 2 May అని అలా పెట్టకూడదు. ఫైనాన్షియల్ ఇయర్ ఏది ఉంటే అదే పెట్టాలి. ద ఫాలోయింగ్ కంపెనీస్ విల్ బి క్రియేటెడ్. నేమ్ ఆఫ్ ఫస్ట్ కంపెనీ 1 April 23. నేమ్ ఆఫ్ సెకండ్ కంపెనీ 1 April 24. ఎంటర్. ఎస్ ఆర్ నో? ఎంటర్. కంటిన్యూ టు స్ప్లిట్ కంప్లీట్ డేటా. ఎస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో మీరు కంపెనీని స్ప్లిట్టింగ్ చేస్తున్నారంటే ఫస్ట్ డేటాను బ్యాకప్ తీసుకోవాలా. మీరు డేటా బ్యాకప్ తీసుకోకుండా స్ప్లిట్టింగ్ చేయొద్దు. ఏదైనా పొరపాట్లు అయ్యారనుకోండి ప్రాబ్లమ్స్ వస్తాయి. కంపెనీ స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు మీ పై అధికారి సీనియర్ అకౌంటెంట్ కానీ అడిగి, ఏం సార్ డేటా ఇప్పుడు స్ప్లిట్ చేయొచ్చా అని 1-2 సార్లు అడిగి స్ప్లిట్టింగ్ చేయండి. మీరు ఓన్ ప్రయోగాలు చేయొద్దు, ప్రాబ్లమ్స్ వస్తాయి. డేటా బ్యాకప్ తీసుకొని చేయండి. ఎప్పటికైనా డేటా బ్యాకప్ తీసుకోకుండా చేయకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాలేషన్ చేసి ఉంటారో అక్కడ మీ డేటా ఉంటుంది. అది ఫస్ట్ కాపీ చేసుకొని వేరే ఫోల్డర్లో వేసుకోండి. తర్వాత ఇక్కడ స్ప్లిట్ చేయండి. ఒకవేళ ఇది ప్రాబ్లం అయినా మళ్ళీ అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి, సర్వీస్ కంపెనీ LIT 31st March. ఓకే, ఇది ఒరిజినల్ కంపెనీ. సర్వీస్ కంపెనీ LIT, ఇది మధ్యలో ఉండేది డూప్లికేట్. సర్వీస్ కంపెనీ LIT, నో వచర్స్.